దేర్ ఇస్ అ ఉమెన్ బిహైండ్ ఎవ్రీ ఉమెన్ అని అంటారు కదా. అట్లా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆడవాళ్ళకి గొప్ప ఇన్స్పిరేషన్ విమలక్క. నిజానికి ఇలాంటి విమలక్క లాంటి వాళ్ళ ఇన్స్పిరేషన్ తోటే నేను కూడా అమెరికాలో ఉద్యోగం వదిలేసి వచ్చి ఉద్యమంలో పూర్తి భాగస్వామ్యం తీసుకున్నాను. అయితే నేనే కాదు, నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నది లక్షల మంది తెలంగాణ ఉద్యమంలో ఆడవాళ్ళు పనిచేశారు. వాళ్ళు మొత్తం ఇండ్లు వాకిండ్లు వదిలేసి పనిచేశారు. మరీ ముఖ్యంగా నేను ఎప్పుడు ఒక మాట కోట్ చేస్తూ ఉంటాను. స్వాతంత్రోద్యమ సమయం లోపల మనం పుస్తకాల్లో చదువు ఉంటాం, ఆడవాళ్ళు అంటే గాంధీజీ వచ్చి జోల పెడితే ఉద్యమం కోసము నగలు ఇచ్చేశారని. కానీ తెలంగాణ తల్లులు వాళ్ళ పిల్లల్ని విరాళంగా ఇచ్చారు. అలాంటి పిల్లల గురించిన రికార్డు కూడా అందులో కూడా నేను పనిచేశాను. మేమంతా 1200 మంది పిల్లల సమాచారం కూడా మేము రికార్డ్ చేసి ఉంచాము. అంటే నేను అమెరికాలో ఉన్నప్పుడు ఫామ్ అయిన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వాళ్ళతో కలిసి కూడా చేశాం. ఆ తల్లులందరికీ కూడా ఇప్పుడు వాళ్ళందరూ చాలా చాలా కష్టకాలంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఇప్పుడు ప్రస్తుతం కేవలం ఆడవాళ్ళ గురించే మాట్లాడుతున్నానంటే మిగతా వాళ్ళ గురించి మాట్లాడకపోవడం అనేది, మిగతా వాళ్ళందరూ మాట్లాడుతున్నారు కనుక నేను ఆడవాళ్ళ మీద మాత్రమే ఫోకస్ చేసి ఇందులో మేము చెప్పిన అంశాల గురించి మాట్లాడాలనుకుంటున్నాము. మేము చెప్పింది ఏంటంటే అమరుల తల్లులందరికీ వాళ్ళు కావాల్సినంత ఆర్థిక సహాయం ఇవ్వాలి, ఉండటానికి ఇండ్ల స్థలాలు కూడా ఇవ్వాలి, ఇండ్లు కూడా ఇవ్వాలి అని అన్నాము. అట్లాగే ఉద్యమంలో ఒంటరిగా మిగిలిపోయిన ఆడవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఇండ్ల స్థలాలు, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అని అంటున్నారు. కనీసం ఆ ఒంటరిగా మిగిలిపోయిన ఆడవాళ్ళకి ఉద్యమకారులకి ఇచ్చిన బాగుంటుందని ఒకటి సూచన చేశాము. దీన్ని ముఖ్యంగా ప్రధానంగా అమరులకు సంబంధించింది. అట్లాగే నష్టపోయిన వాళ్ళని గుర్తించి ఈ కమిటీ ముఖ్యంగా గుర్తించే కార్యక్రమంలో ఉన్నది గనక వాళ్ళ దగ్గరికి జెన్యూన్ గా వచ్చిన మొత్తం అంశాలని పరిశీలించాలని కూడా మేము కోరాము. ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించి తెలంగాణలో 69 నుంచి పనిచేసిన ఆడవాళ్ళకి సంబంధించిన ఒక పుస్తకాన్ని కూడా మేము పబ్లిష్ చేసి ఉంటుంది 2014లోనే. అది కూడా మేము అందజేశాము. సో ముందు ఈ ప్రభుత్వం కనీసం ఈ ప్రభుత్వమైన ఉద్యమకారులకి తగినంత న్యాయం చేకూరుస్తుందని మేము అనుకుంటున్నాము, ముఖ్యంగా ఆడవాళ్ళకి. అలాంటివన్నీ ఏమి మాట్లాడలేదు. మొత్తంగా వచ్చింది ఏంటంటే ఇక్కడ మేము డిమాండ్స్ అంటే మనం ఏమేమి కావాల్సి ఉంటుంది ఉద్యమకారులకి అనే ఒక మొత్తం సమాచారం 18 పాయింట్స్ ఇంతకుముందు సార్ చెప్పారు కదా, అది అందజేశాము. కానీ దానికి డిమాండ్ కూడా అవసరం లేదు. నేను ఇంతకుముందే చెప్పినట్టు బిహైండ్ ఎవ్రీ ఉమెన్ దెర్ ఇస్ అ ఉమెన్, బిహైండ్ ఎవ్రీ తెలంగాణ ఉమెన్ దెర్ ఇస్ విమలక్క. నేను హృదయంలో నుంచి చెప్తున్న మాటలు ఇవి. సో దానికి డిమాండ్ కాదు, అది చాలా సహజ న్యాయ సూత్రంగా మేము భావిస్తున్నాము. సో ఎవరు ఏ డిమాండ్ పెట్టినా అలాంటిది అది నిజమైన సహజమైన ఒక న్యాయ సూత్రం అని అదే మళ్ళీ చెప్తున్నది, కేసులు ఉన్న వాళ్ళని ఎలాగూ అది దాని గురించి పరిశీలించాలని అన్నాము. అలాంటి లేని వాళ్ళు ఉన్నారు, అర్హులైన వాళ్ళు, అవసరంలో ఉన్న వాళ్ళు, నిజంగా వాళ్ళకి అవసరమైన పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారని నేను చెప్తున్నాను. వాళ్ళంతా ఫర్ ఎగ్జాంపుల్ అమరుల తల్లులు వచ్చి మిమ్మల్ని ఎవరిని కలిసేటందుకు కూడా వాళ్ళకి తెలియదు. అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అది వాళ్ళ అవసరాన్ని గమనించుకొని చేయాలి. దాన్ని మాలాంటి యాక్టివిస్టులను పనిచేస్తాం దానికోసం. మేము ఈ రోజు ఇక్కడ వచ్చామంటే మా కోసం కాదు, నిజానికి అలాంటి ఉద్యమకారుల కోసమే ఇక్కడ నిలబడ్డాం. అలాంటి వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళకి సంబంధించి కూడా చేయాల్సి ఉంటుందని నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నా. నేను ఈ మధ్య చూస్తున్నాను మీ ఛానల్ తొలి వెలుగు అండ్ కాలేజీ, మీరంతా చేస్తున్న కృషి నిజంగా జెన్జీ తరంలో మీరు చేస్తున్న కృషిని మాత్రం మేము ఎంత అప్రిషియేట్ చేస్తున్నాం. ఒక్కటే విన్నపం, ఇప్పుడు ప్రభుత్వం తెలుసో తెలియక ఉద్యమకారులను మళ్ళొకసారి గెలుక్కుంది. అందుకని ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఉద్యమకారుల పక్షాన, మరి ముఖ్యంగా మహిళల పక్షాన నిలబడి వాళ్ళ హక్కుల కోసం మీ ఛానల్ ద్వారా కొంచెమైనా మాకు అంటే ఉద్యమకారులందరికీ, మామూలుగా తెలంగాణలో ఉన్న స్త్రీలందరికీ మీరు కనుక తోడుగా నిలబడితే మీకు చరిత్ర ఎప్పుడు నీరాజనం పడతాయని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ సో మచ్. మీరు చేస్తున్న పనికి మాత్రం మేమంతా మీ వెనకే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్.